హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. అలాగే నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలకు సంబంధించి నోటిఫికేషన్ రూపంలో మీకైతే వస్తుంది గైస్. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ గైస్. మీ ఇంట్లో స్కూల్ పిల్లలు ఎవరైనా టాలెంటెడ్ ఉన్నట్టయితే ఇది ఓబీసీ, ఓసీలకు సంబంధించి డిఎన్టీ వర్గాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ గైస్. ఎవరైతే టాలెంటెడ్ పిల్లలు ఉంటారో వాళ్ళకైతే తప్పనిసరిగా మీ ఇంట్లో లేదా మీ బంధువుల పిల్లలు ఉన్నాక అని వాళ్ళకి షేర్ చేయాల్సినటువంటి అత్యంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గాయ్స్. చూడండి, పీఎం యశస్వి స్కాలర్షిప్ 2025 బడి పిల్లలకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఏడాదికి 1,25,000 లక్షన్నర రాసిండు. కానీ లక్షన్నర కాదు, 1,25,000 పొందేటువంటి ఛాన్స్. దరఖాస్తు ఇలా చేయాలి. బడి విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పీఎం యశస్వి స్కాలర్షిప్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఏటా విద్యార్థులకు ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం యశస్వి స్కాలర్షిప్ ను ఈ ఏడాది కూడా అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. చూడండి గైస్, 2025-26 సంబంధించి విద్యా అకాడమిక్ ఇయర్ కు సంబంధించి యశస్వి స్కాలర్షిప్ అని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అది మెరిట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయితే వస్తుంది. 1,25,000 వరకు సంవత్సరానికి పొందేటువంటి అవకాశం అయితే ఉంది గైస్. సో చూద్దాం. ఆగస్టు 22న చూడండి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ, ఈబీసీ, డిఎన్టీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పీఎం యశస్వి స్కాలర్షిప్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఏటా విద్యార్థులకు ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం యశస్వి స్కాలర్షిప్ను ఈ ఏడాది కూడా అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో గుర్తింపు పొందిన పాఠశాలలో, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు పొందుతాయి కదా, అంటే ప్రైవేట్ కావచ్చు, ఏదైనా కూడా గుర్తింపు పొందే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ పాఠశాలలో 9-10 తరగతులు చదివే విద్యార్థులకు ఏడాదికి 75,000, అంటే 9th 10th చదువుతున్నటువంటి విద్యార్థులకు 75,000, అలాగే 12 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి 1,25,000 వరకు ఈ స్కాలర్షిప్ కింద అందజేస్తుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం 2,50,000 లోపు ఉండాలి. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 31 తేదీలోపు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. పీఎం యశస్వి ఎంట్రన్స్ టెస్ట్ 2025లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మాత్రమే ఈ స్కాలర్షిప్ కు ఎంపిక చేస్తారు. ఇతర వివరాలు వెబ్సైట్ పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. గైస్ చూశారు కదా, నేను దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది కూడా ఇస్తాను. ఇన్ కేస్ గైస్ మీలో ఎవరైనా ఉన్నట్టయితే ఎలా చేయాలి అన్ని దానికి ఏమేమి సర్టిఫికేట్లు అవసరం ఉంటాయి అవన్నీ కూడా చూస్తాం. ఒకవేళ మీరు ఎవరైనా చేయాలనుకున్నా కూడా ఒక నెంబర్ అయితే నేను ఇస్తాను. వాళ్ళైతే మీకు ఎలాంటి అప్లికేషన్ అయినా కూడా ఖచ్చితంగా చేసిస్తారు గైస్. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి అనుకుంటే మెయిల్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దానికి రిప్లై ఇస్తాము. మీ పిల్లలకి ఎవరికైనా ఈ అప్లికేషన్ చేయాలంటే కూడా చేస్తారు గైస్. సో ఇక్కడ మనకు తెలిసిందేంటి, ఈ స్కాలర్షిప్ ఎవరెవరికి వర్తిస్తుంది? ఈబీసీ, ఓబీసీ చూశారు కదా గైస్. ఓబీసీ, ఈబీసీ, డిఎన్టీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది, అందరికీ కాదు. ఈ వేరే విద్యార్థులు చేసుకోవడానికి ఇంకా వేరే స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. ఆ స్కాలర్షిప్స్ కు సంబంధించినటువంటి వీడియోలు కూడా నేనైతే చేస్తాను. ఇప్పుడు ఈ స్కాలర్షిప్ కు సంబంధించి ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనే దానికి ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరైతే చేసుకోవచ్చు. సో గైస్, ఇది మంచి ఇన్ఫర్మేషన్ తో కూడినటువంటి వీడియో కాబట్టి మీ ఇంట్లో అంటే ఓబీసీ, ఈబీసీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.